చింటూ అనే పిల్లాడు కొత్త పలక కొనుక్కోవడం కోసం వాళ్ళ అమ్మను సతాయిస్తూ ఉంటాడు. అప్పుడు ఆ తల్లి తన దగ్గర డబ్బులు లేవని చేతిలో ఉన్న వస్తువు విసిరిస్తుంది. సరిగ్గా అదే సమయంలో తన భర్త స్నేహితుడు అక్కడికి రావడంతో వారి కాళ్లకు తగులుతుంది. అయితే ఇది ఏంటనే ప్రశ్నించిన ఆ వ్యక్తి మీదకు ఇంకొక కర్ర తీసుకుని విసిరడానికి సిద్ధపడుతుంది. దాంతో ఇంటికి వచ్చిన వారు అక్కడి నుండి పారిపోతారు. మరోవైపు తాగుబోతు తండ్రి తన కొడుకును అడవిలోకి తీసుకువెళ్లి కొన్ని మొక్కలు కోయిస్తాడు. ఆ తర్వాత వాటిని తీసుకొచ్చి ఊళ్ళో అమ్మమని చెప్తాడు. అయితే ఆ పిల్లాడు సాయంకాలం వరకు కష్టపడి మొత్తం అన్ని కూడా అమ్మేస్తాడు. అలా అమ్మగా వచ్చిన డబ్బులను తన తాగుడు కోసం ఆ వ్యక్తి డబ్బులు తీసుకుంటాడు. అయితే చింటూ తనకు ఒక పలక కొనడానికి డబ్బులు ఇవ్వమని అడిగినప్పుడు ఆ తండ్రి 10 రూపాయలు ఇచ్చి వెళ్లిపోతాడు. అప్పుడు చింటూ ఆ డబ్బులు తీసుకుని షాప్ కి వెళ్లి పలక ఇవ్వమని అడిగినప్పుడు తను తెచ్చిన డబ్బులకు పలక రాదని షాప్ వ్యక్తి అంటాడు. దాంతో చింటూ తిరిగి ఇంటికి వచ్చి ఎంతోగానో బాధపడతాడు. అప్పుడు చింటూ వాళ్ళ అక్క విషయం ఏంటో తెలుసుకొని కొత్త పలక కొనుక్కోవడానికి తన దగ్గర ఉన్న డబ్బులు ఇస్తుంది. ఆ తర్వాత చింటూ షాప్ కి వెళ్లి కొత్త పలక తీసుకుంటాడు. ఇక చీకటి పడిన తర్వాత తాగుబోతు తండ్రి ఇంటికి చేరుకొని చింటూ కొత్తగా కొన్న పలక మీద పడిపోతాడు. దాంతో ఆ పలక అనేది నాశనం అయిపోతుంది. ఇక మరుసటి రోజు మిగిలిపోయిన పలకతో స్కూల్ కి వెళ్లి బాధపడుతుంటాడు. అప్పుడు చింటూ వాళ్ళ అక్క ఒక కొత్త పలక కొని తన తమ్ముడి కోసం తీసుకొచ్చి ఇస్తుంది. ఆ సమయంలో చింటూ వాళ్ళ అక్కని చూసి ఎంతోగానో సంతోషపడతాడు. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్.